నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి టు నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు, ప్రాణం పోయినా రోడ్డుకు భూమి ఇవ్వమని స్పష్టం. చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం, తపాడియాస్ మారుతి మాల్లో ఎగిసిపడ్డ మంటలు. అక్రమ గ్రావెల్ టిప్పర్లను అడ్డుకున్న తిరుపతి జిల్లా కల్వకొండ గ్రామస్తులు, అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా పట్టించుకునే నాథుడు లేదని ఆరోపణ. వాలంటీర్లు ఓటర్లను వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడాన్ని తప్పుపట్టిన జనసేన నేతలు, వ్యవస్థలో తప్పు చేసిన వారిని ప్రక్షాళన చేయాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమరావతి టు నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే సర్వేను రైతులు అడ్డుకున్నారు. రఘునాథపాలెం దగ్గర రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రాణం పోయినా రోడ్డుకు భూమి ఇవ్వనన్నారు రైతులు. రైతులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. నా పేరు కిషోర్, రఘునాథపాలెం. నేను ఒక ఆదర్శ రైతులు 20 సంవత్సరాలు మీకు వ్యవసాయం చేస్తున్నారు. నాకున్న ఎకరం భూమిలో మీరు దౌర్జన్యంగా సర్వే చేస్తారు. ఇలా అతి దౌర్జన్యంగా సర్వే చేస్తారు. ఈ పోలీస్ దౌర్జన్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. విలువైన మా భూముల్ని मेरे को बोले तो मैं सामने जा रहे జేసీ గారిని మా ముందు కూర్చోబెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం న్యాయం జరిగింది? రైతుల్లో కనీసం ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తపాడియాస్ మారుతి మాల్లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకుని 5వ అంతస్తులో ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాల్లోకి మంటలు వ్యాపించాయి. ఇందులో ఉన్న 5 స్క్రీన్లలో 3 స్క్రీన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో వేరువేరు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రభుత్వ భూముల్లో రాత్రి సమయాల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ రవాణాను అరికట్టాలని చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామస్తులు గ్రావెల్ టిప్పర్లను అడ్డుకున్నారు. చిల్లకూరు మండలంలో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారన్నారు. దీంతో గ్రామస్తులు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా గ్రావెల్ తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, అనుమతులు తీసుకుని గ్రావెల్ తరలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వాపోయారు. ఇకనైనా అక్రమంగా గ్రావెల్ తరలింపు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్లు ఓటర్లను వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని జనసేన నేతలు పంచకర్ల రమేష్ బాబు, శివశంకర్ అన్నారు. వాలంటరీ వ్యవస్థను తప్పుపట్టడం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అవగాహనతో మాట్లాడతారని, వ్యవస్థలో తప్పు చేసిన వారిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. కష్టాలు ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుందని, పోలీసులు ఆంక్షలు విధించడంపై శివశంకర్ మండిపడ్డారు. ఋషికొండ అరాచకాలను బయటపెడతామని రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. అంటే నేను ఋషికొండతో వెళ్ళేటప్పుడు నాకు అనిపించిందండి, మీడియా వారికి చెప్తున్నాను, మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదు అంటే నియంత పాలనలో ఉన్నామా అనిపించింది. ఋషికొండ అది టూరిజం కన్స్ట్రక్షన్ అని చెప్పింది ఈ ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత గల ఆయన ప్రతిపక్ష నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు భారతదేశంలోనే. ఆయన వస్తే ఒక కనీసం 10-15 గేట్లు పోలీస్ చెక్ పోస్టులు పెట్టారు. అంటే ఏమిటండి, ఏమైనా టెర్రరిస్ట్ ఉద్యమం చేస్తున్నామా మేము? అరే అక్కడ జరుగుతున్న విషయాల్ని పరిశీలించి నిజాలు తెలుసుకొని వాస్తవాలు వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఆయన వస్తుంటే చాలా అంకుశాలు చేసి కీర్తిశేషులు వరలక్ష్మి గారు మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి చావు అనేది అందరికీ మామూలుగా వస్తే ఒక దుర్మార్గుడు వల్ల ఆవిడకి చావు రావటం జరిగింది. మరి గతం నుంచి కూడా గత కొన్ని రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, వ్యవస్థల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళని వేరేయండి, వాలంటరీ వ్యవస్థలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దండి, వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం డేటా కలెక్ట్ చేసి చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఈ వ్యవస్థను ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది చేస్తున్న తప్పులు కానీ సరిదిద్దాలనేదే వారి డిమాండ్. పవన్ కళ్యాణ్ గారిని అందరూ తిట్టారు, వాలంటీర్స్తో తిట్టించారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని మేము పట్టించుకోం, వాళ్ళని పరామర్శించాం, వాళ్ళ జోలికి వెళ్ళాం, వాళ్ళు ఎలా పోతే అలా పోతారు అనుకునే వ్యవస్థ, ఈ ఆలోచన నుంచి మిమ్మల్ని బయటికి రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు జనసేన పార్టీ యొక్క సీనియర్ నాయకులుగా వాలంటీర్ వ్యవస్థకి మీరిచ్చే సూచనలు ఏంటి? వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, మంచి వాళ్ళు ఉండరు. 10% 20% చెడ్డవాళ్ళు ఉంటే దయచేసి నేను చెప్తా ఉన్నాను, మీరు మారాలా. ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఉంటారు, మీ జీవితాలు ఇప్పుడు కన్నా ఇంకా బాగుంటాయి, మీ జీతాలు పెరుగుతాయి. కానీ మీరు ఏ ప్రభుత్వానికి ఊడికించేసే విధంగా డేటా కలెక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ డేటాను కూడా తీసుకుని మీరు ప్రభుత్వానికి ఇవ్వటం అనేది నేరం. ఆ ఇంటి వాళ్ళు కేసు పెట్టినా కూడా అది నేరం అవుతుంది. దయచేసి మంచేది చెడేది అనేది విచక్షణతో మీ ఉద్యోగాలు నిర్వర్తించాలని, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరన్నా, మీ కొలీగ్స్ ఎవరన్నా ఒక నేర చరిత్ర, నేర భావాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బీఎస్పీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా చేయాలంటూ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. తక్కువ సమయంలో గ్రూప్ 2 పరీక్షలు రాయాలంటే ఇబ్బందిగా మారుతుందని 3 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ అనే ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నది. మిత్రులారా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క 1200 మంది విద్యార్థులకు మోసం చేసి రోడ్డు పాలు చేసినటువంటి ఘనత ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానే దక్కింది. మిత్రులారా, ఈ యొక్క నిరుద్యోగులకు పరీక్షలు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు చేసి అక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్లో రాసి ఆ యొక్క గ్రూప్ 1 పేపర్ లీక్ కుంభకోణం జరిపి ఆ యొక్క ఎగ్జామ్ను మొత్తము ఆ యొక్క ప్రభుత్వం మోసం చేసింది నిరుద్యోగులకు. మరి అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష 29, 30 తారీఖు గ్రూప్ 2 పరీక్షను ఈ ప్రభుత్వం పెట్టబోతుంది. మిత్రులారా, ఈ యొక్క నిరుద్యోగులకు చదువుకోవడానికి సమయం లేకుండా మా యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కుమారి మహాజన్ నాయకత్వం జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ గ్రూప్ 2 ఎగ్జామ్ వెంటనే గ్రూప్ 2 ఎగ్జామ్ వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గుగులోత్ విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మాయిగూడెంలోని సరస్వతి స్కూల్లో 10th చదివిన విష్ణు టీసీ కోసం స్కూల్కి వెళ్ళాడు. అయితే అక్కడి ప్రిన్సిపల్ భానోత్ శ్రీను విష్ణుని దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. దాంతో విష్ణు మనస్తాపం చెంది ఇంటికి వచ్చి గడ్డి మందు తాగాడు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మృతి చెందాడు. ప్రిన్సిపల్ తిట్టడం వల్లే బాబు చనిపోయాడని స్కూల్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ये ऑक्सीजन अलग है नीलो रखो तुम दे रहा है कम खा लेता हूँ मैंने इधर डिस्चार्ज करना है इधर ये डर गया डिस्चार्ज कराए सब पी हम जला हम जाएंगे हम जाएंगे सरस्वती स्कूल चैतन्य నేనెందుకు బతకాలను నేనెవరిని చూసి బతకాలను నేను కూడా చచ్చిపోతా నా కొడుకు చచ్చిపోతాడు వాడు నా కొడుకు లేకుండా నేను చచ్చిపోతాను రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించే వరప్రదాయనిగా మారిన హెచ్ఎల్పీకి పునరుద్ధరణ పనులు చేయడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉంతకల్లు గ్రామ సమీపంలో తుంగభద్ర ఎగువ గాల్వకు 113 కిలోమీటర్ల వద్ద ఉన్న హెచ్ఎల్సీ గుడ్డి ప్రాంతాన్ని పరిశీలించారు. పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువ కనీస మరమ్మతులు 4 సంవత్సరాలుగా చెయ్యని కారణంగా ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట గన్లు పడ్డమో పైపింగ్ ఏర్పడమో జరుగుతూ ఉంది. ఫలితంగా నీరంతా కూడా వృధాగా పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టుల పైన ఎంత మాత్రము శ్రద్ధ లేదనే దానికి వృధాగా పోతున్న ఈ జలాలే ప్రత్యక్ష సాక్ష్యమని నేను చెప్తా ఉన్నా. తుంగభద్ర ఎగువ కాలువ 113 కిలోమీటర్ దగ్గర
అండర్ టన్నెల్ దగ్గర రింగ్ బండులో లీకేజీ ఏర్పడి మొత్తం నీరంతా కూడా వంకపాలవుతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులని నేను అడుగుతా ఉన్నా. తెల్లవారుజామున 1 గంటకి ఇక్కడ పైపింగ్ ఏర్పడితే ఇంతవరకు కనీసం ఒక్క నాయకుడు కూడా ఇక్కడ వచ్చి చూసిన పాపాన పోలేదు. నీరంతా వృధా అవుతా ఉన్న దాన్ని అరికట్టే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు ప్రభుత్వం. అంటే నీటిపైన, అనంతపురం జిల్లా రైతు ప్రయోజనాలపైన ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రము చిత్తశుద్ధి కాదు కదా, కనీస శ్రద్ధ కూడా లేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఈ తుంగభద్ర ఎగువ కాలువ దుస్థితి పైన చాలాసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా, ముఖ్యమంత్రికి లేఖలు రాశా, జిల్లా కలెక్టర్ గారికి లేఖలు రాశా, కానీ ఏ ఒక్కరూ స్పందించడం లేదు. తక్షణ మరమ్మతుల కోసం కనీసం 20 కోట్లన్నా ఇవ్వండి అని అధికారులు పదే ప్రతిపాదనలు పంపితే 4 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ మరమ్మతులకు మంజూరు చేయకోకుండా తుంగభద్ర ఎగువ కాలువ పైన తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. నేను రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అడగదలుచుకున్నా ఈ సందర్భంలో, నువ్వు నీ కుటుంబం ఇక్కడ రైతులతో 7,000, 8,000 పైపులు వేసుకున్న వాళ్ళతో వసూలు చేస్తా ఉన్నారే, మరి ఆ డబ్బుల మీద ఉన్న శ్రద్ధ, ఆ కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీ విజ్ఞానగిరి కొండపై వెలిసి ఉన్న కుమారస్వామి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని సుందరంగా పుష్పాలతో చక్కగా అలంకరించి కోనేరు వద్ద స్వామి అమ్మవార్లు తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తన్మయత్వం పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం 216 జాతీయ రహదారులో ఎదురెదురుగా వస్తున్న 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నరసాపురం మండలం గాదివారి తోటకు చెందిన దేవరపు వర్మగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన హేమ, సతీష్ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. రాజా ఫోటో స్టూడియో కదా అన్నయ్య కదా చెప్పావా? అన్నయ్య
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం పట్టణానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారంతో కోట్లాది రూపాయల నిధులతో పిఠాపురం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తున్నానని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. పిఠాపురం పట్టణంలో సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సుమారు 15 వార్డులకు సంబంధించి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అయిపోతుంది సార్ జై జగన్. మీకు ఆయన తెచ్చుకోమన్నారు కదా, పట్టుకుని వచ్చేయండి. మేము ఇక్కడ ఉన్నాం, అరగంటలో మోహన్ తర్వాత డ్రైవర్స్ కాలనీ ఉపకేంద్రంలో ఫారెస్ట్ దగ్గర మీరు కొట్టండి ఉంది పిఠాపురం పట్టణంలో వివిధ వార్డుల్లో 1,45,00,000 వ్యయంతో రోడ్లు డ్రైన్స్ కంప్లీట్ చేసుకుని ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజున పిఠాపురం పట్టణంలో చాలా వరకు రోడ్లను కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇప్పటికే చాలా వరకు చేయడం. అదీ కాకుండా ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఈ రోజున ఓపెనింగ్లు చేశాము. ఇంకా ఆల్రెడీ కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి. ఇంకా కంప్లీట్ కావడానికి కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభించే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకుంటూ ఈ ప్రధానంగా ఏదైతే పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాల్లో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా సచివాలయానికి 20 లక్షల రూపాయలు వెచ్చించి వాటన్నిటికీ కూడా అత్యవసరమైన పనులను కూడా పూర్తి చేయాలని గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పెట్టడం. అదీ కాకుండా మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వెళ్ళి కలిసినప్పుడు తమ సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖలో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆందోళనకు దిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. గతంలో జగన్ ఇచ్చిన హామీల్లో కీలకమైన సిపిఎస్ రద్దు చేయకుండా దాని స్థానంలో జీపీఎస్ అమలు చేస్తామంటే దానికి ఉద్యోగులు అంగీకరించారని స్పష్టం చేశారు. సమస్యలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించకపోవడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. నా పేరు దాసరి జోజిబాబు, ఫ్యాప్టో విశాఖపట్నం జిల్లా చైర్మన్. నేను మా రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు దశల వారీగా మేము ఈ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా మాకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వెంటనే చెప్పింది ఫస్ట్ హామీ ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తామని. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. మాట తిప్పను మడవం తిప్పను అనే మన ముఖ్యమంత్రి వర్యులు
మాట తప్పారు. సిపిఎస్కి ప్రత్యామ్నాయంగా జీపీఎస్ అంటూ ఒక కొత్త పదాన్ని తీసుకొని వచ్చారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. మాకు సిపిఎస్కి ప్రత్యామ్నాయంగా మాకు ఓపీఎస్ మాత్రమే కావాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే మాకు కావాలి. ఏ విధమైన ప్రత్యామ్నాయాలకి మేము లొంగేది లేదు. మేము ఈ ఫ్యాప్టో పక్షాన అంగీకరించేది లేదని మా రాష్ట్ర నాయకుల నుండి జిల్లా నాయకుల వరకు ఒకే అభిప్రాయంతో ముందుకెళ్తున్నాము. దీంతో పాటు మాకు ముఖ్యంగా 117 జీవో తీసుకొచ్చారు. అది విద్యా వ్యవస్థని, మా ఉపాధ్యాయ వర్గాన్ని నాశనం చేసే విధంగా మాకు ఒక పెద్ద గొడ్డల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి టు నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు, ప్రాణం పోయినా రోడ్డుకు భూమి ఇవ్వమని స్పష్టం. చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం, టపాడియాస్ మారుతి మాల్లో ఎగిసిపడ్డ మంటలు. అక్రమ గ్రావెల్ టిప్పర్లను అడ్డుకున్న తిరుపతి జిల్లా కల్వకొండ గ్రామస్తులు, అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా పట్టించుకునే నాథుడు లేదని ఆరోపణ. వాలంటీర్లు ఓటర్లను వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడాన్ని తప్పుపట్టిన జనసేన నేతలు, వ్యవస్థలో తప్పు చేసిన వారిని ప్రక్షాళన చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.